ఇవాళ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. మహిళా శక్తి విజయోత్సవ సభకు సీఎం. ఇవాళ అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రుషికొండ భవనాల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ. బీజేపీ చేపట్టిన చలో లగచర్ల ఉద్రిక్తత. మొయినాబాద్ దగ్గర బీజేపీ నేతల అరెస్ట్. రేవంత్ రెడ్డికి పాలన చేతకాకనే అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం. బడ్జెట్పై కూటమి సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఫైర్. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి 4170 కోట్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు. 3 విడతల్లో ఖర్చుకు ప్రణాళిక. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. లగచర్ల దాడి కేసులో కొత్త కోణం. సంగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ కీలక పాత్ర. గ్రామస్తులు రైతులను రెచ్చగొట్టినట్టు తేల్చిన పోలీసులు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో విద్యార్థులకు అస్వస్థత. చంద్రశేఖరపురం గురుకులంలో 25 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు. స్కూల్లో పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 38 స్థానాలకు రేపు ఎన్నికలు. ముగిసిన ప్రచారం. 23న కౌంటింగ్. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై దాడి. తలకు తీవ్ర గాయం. ఆసుపత్రికి తరలింపు. ప్రచారం నుంచి వస్తూ ఉండగా కారుపై బండరాళ్లను వేసిన దుండగులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా. గడ్చిరోలి జిల్లాలో 16,000 మందితో భద్రత కట్టుదిట్ట. యాభై 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం. కులగణనను పూర్తి చేస్తామన్న రాహుల్ గాంధీ. మణిపూర్కు అదనపు బలగాలు. అమిత్ షా హై లెవెల్ మీటింగ్లో నిర్ణయం. దేశ రాజధానిలో బుసలు కొడుతున్న విషపు గాలి. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు. వారణాసిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. రోగులను వదిలేసి ఆసుపత్రిలోనే చిందులేసిన నర్సులు. కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసిన సిబ్బంది. బెంగళూరులో ఆటోవాలా వినూత్న ఆలోచన. స్టార్టప్ కోసం నిధుల సేకరణకు ప్రయత్నం. నెటిజన్ల ప్రశంసలు. కాగ్ కొత్త చీఫ్ గా కె సంజయ్ మూర్తి నియామకం. గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో బాధ్యతలు స్వీకరణ. నియమించిన రాష్ట్రపతి ముర్ము. యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి. దక్షిణార్ధగోళ దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం. వాటిపై G20 దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ పిలుపు. బైడెన్తో కాసేపు మాటామంతి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్.
సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో నిందితుడు.